తెలంగాణ విఠల్ గారైతేనేమి, పాసం యాదగిరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించకపోవడం అయితేనేమి, హ్మ్. మరి ఏది గూడా ఆయన ఏ అవకాశం వచ్చినా సరే అవకాశవాద రాజకీయాల కోసం తన యొక్క మేధావితనాన్ని ఉపయోగించుకుంటున్నారని జెప్పేసి హ్మ్. గుణములు కలిగినటువంటి వారు, ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, సమాజము, సభ్య సమాజం అందరూ హ్మ్. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారి పైన మెచ్చరు ఇచటన్. సో, ఎవరు కూడా మెచ్చట్లేదు. హ్మ్. మరి పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన మీకు తెలిసిందేదే. మరి మరో మార్కెట్‌లోకి వెళ్ళేసి మంచి మంచి కూరగాయలు తెచ్చుకొని బాగా శుభ్రం చేసి, నీట్‌గా హైజీన్‌గా వంట చేసినప్పటికీ హ్మ్. పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు. ఆ కూరలో అంటే నింపొదడ వెగు ఉప్పు లేక అంటే ఇసుమంతైన అంటే ఇంచైన ఉప్పు లేకపోతే హ్మ్. రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కరా అని. మరి ఉప్పు అనే ప్లేస్‌లో మనము ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణలో ఉన్నటువంటి నిజం, హ్మ్. ఈ నిజం అనే పదాన్ని మనం ఇక్కడ పెడుతున్నాం. సరే మరి ఆయన ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వండి వార్చేటువంటి విధానము హ్మ్. అంటే బాగా ఒక టాపిక్ తీసుకుంటే దానిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఆయన కొమ్ము కాస్తున్నాడనేది గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి వాదన. హ్మ్. మరి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా అంటే తనకున్నటువంటి మేధావితనాన్నంతా ఉపయోగించుకొని వండి వార్చేటువంటి విధానంలో హ్మ్. ఇంత నిజము లేకపోతే ప్రజలకు రుచించదు కదా నాగేశ్వర అని చెప్పేసి నా యొక్క భావన. హ్మ్. సో, నేనేం చెప్తున్నానంటే మీరు ఎంత వండి వార్చినా అందులో నిజము లేకపోతే మీరు వండి వార్చినటువంటి కష్టమంతా వృధాయే అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నాగేశ్వర గారు జరగనటువంటి అంశాన్ని జరిగినట్టు చెప్పడం జరిగింది. హ్మ్. మరి జరిగినటువంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడరనేది మనం గతంలోనే 11 అంశాల పైన దీనికి సమాధానం వీడియో చేయండి అని చెప్పేసి కూడా మనమే చేయడం జరిగింది. అవును. మీతోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అవును. మరి ఇంతవరకు ఆ 11 అంశాలపైన ఆయన వీడియో చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జరిగినటువంటి అంశాల గురించే కదా మనం అడిగిండేది. హ్మ్. మరి జరగనటువంటి అంశాన్ని తనకేదో పవన్ కళ్యాణ్ గారు చెవిలో చెప్పినట్టు అంతా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ ప్రొఫెసర్ గారు హ్మ్. మరి జరిగినటువంటి అంశాలను నిజంగా నిర్భయంగా చెప్పాలని మేము కోరుకుంటా ఉంటే మరి ఏ విధంగా అయినా హ్మ్. సో తన క్రెడిబిలిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులే మాట్లాడుతున్నారు. తను ఏ స్థాయి వ్యక్తి అనేది ఈరోజు ఆంధ్ర వ్యక్తులు ఎవరు మాట్లాడలేదు. హ్మ్. ఆంధ్ర వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్‌లో ఉన్నటువంటి జర్నలిస్టులే తను ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఏ సమయంలో ఉద్యమ కాలంలో ఏ రకంగా బిహేవ్ చేశాడు, తర్వాత ఏ విధంగా రాజకీయాలను వాడుకున్నాడనేది వాళ్ళే చెప్తున్నారు.